హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐమ్ యువర్ నీలు నాయుడు. సో లాస్ట్ వీక్ మేము రామేశ్వరం ట్రిప్ వెళ్ళాము. సో ఆ డీటెయిల్స్ షేర్ చేయడానికి ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో మేము వెళ్ళింది ఎస్బిఎం ట్రావెల్స్లో. సో హైదరాబాద్ నుంచి రామేశ్వరంకి డైరెక్ట్గా ఒక్క బస్సే అవైలబుల్ ఉంది, అదే ఎస్బిఎం ట్రావెల్స్. సో ఎలా ఉంటుందో తెలియకుండానే బుక్ చేశాను, బట్ బస్ అయితే బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. సో త్రూ అవుట్ జర్నీ సమ్ టైమ్ మేము స్క్రీన్ వాచ్ చేసాము, సో కొంచెం బోర్ కొట్టకుండా. సో ట్రావెలింగ్ అయితే బాగానే జరిగింది. సో మేము ఈవినింగ్ 4 o'clockకి బస్ బోర్డ్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయిపోయింది, అప్రాక్స్ 12. బట్ ఇట్ వాజ్ ఓకే. సో ట్రైన్ అయితే ఇంకా ఎక్కువ జర్నీ ఉంటుంది, సో వీ ప్రిఫర్డ్ బస్. సో ట్రైన్ జర్నీ చేయాలి అనుకుంటే ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. వీక్లీ 2 ట్రైన్స్ ఉన్నాయి డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి రామేశ్వరంకి ఆన్ వెన్స్డే. సో అది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. మేమైతే రామేశ్వరం అరౌండ్ 12 o'clock ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యాము. సో మేము హోటల్ ప్రీ బుకింగ్ చేయలేదు. అక్కడికి వెళ్ళాకని సర్చ్ చేసాము. సో ఒక 4-5 హోటల్స్ సర్చ్ చేశాక ఈ హోటల్ నక్షత్ర అంట 3 స్టార్ హోటల్ దొరికింది. రూమ్ అయితే నీట్గా ఉంది, బాగుంది. ఫ్యామిలీతో అయితే ఇది ప్రిఫర్ చేయొచ్చు. స్టాఫ్ కూడా డీసెంట్గానే ఉన్నారు. సో నెక్స్ట్ మేము బీచ్కి వెళ్తున్నాము, రామేశ్వరంలో ఉన్న బీచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బోటింగ్ పాయింట్కి అయితే వెళ్ళాము, టైం ఉంది అని. సో బోటింగ్ అయిన తర్వాత అప్పుడు మేము సముద్ర స్నానం చేసాము. సో లెట్స్ గో టు బోటింగ్. నీకే తెలియాలి. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ఓకే, తర్వాత స్నానం చేస్తాం, తర్వాత రాముని దర్శనం చేసుకుంటాం. మధురే వెళ్తున్నాం. బోటింగ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యాం అరౌండ్ 5 PM. సో బోటింగ్ కాస్ట్ వచ్చి పర్ హెడ్కి 100 రూపీస్. బట్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో రామేశ్వరం వచ్చిన వాళ్ళు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. గైస్, మేము బోటింగ్ పాయింట్కి వెళ్తున్నాం. ఇట్ వాజ్ నైస్ యాక్చువల్లీ.
సో బోటింగ్ అయిపోయిన తరువాత మేము అగ్నితీర్థంలో సముద్ర స్నానం చేయడం గురించి వచ్చాము. సో హోటల్ రూమ్ కూడా అగ్నితీర్థానికి చాలా దగ్గర. సో వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. సో ఇక్కడ మేము బాత్ చేసిన తరువాత ఇసుకతో శివలింగాలు చేసాము. సో అగ్నితీర్థంలో స్నానం పూజ అయిన తరువాత మేము 22 బావుల దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ యూజువల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ పర్ హెడ్. బట్ అలా తీసుకుని వెళ్తే కేవలం కొన్ని వాటర్ మాత్రమే వేస్తారు వాళ్ళు. సో క్రౌడ్ ఉంటే ఇంకా అవి కూడా తెలియదు. బట్ అక్కడ వైట్ కలర్ డ్రెస్సెస్తో కొంతమంది పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళైతే మనల్ని డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి కంప్లీట్గా వాటర్ అయితే మన మీద పడేలా వేస్తారు. ఆల్సో త్వరగా కూడా అయిపోతుంది ఇది. సో 22 బావుల స్నానం అయిన తరువాత మేము మా హోటల్ రూమ్కి వెళ్ళాము. వెళ్ళి రెడీ అయ్యి దర్శనానికి గుడికి వెళ్తున్నాము. చూద్దాం. संतति प्रमोदमान मानसे कृपाकटाक्ष तोरणी विरुद्ध दुर्धरापरि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि तथाबुधं कविङ्करस्फुरत्फणामनिप्रवाहदम्बकुङ्कुमद्रवप्रलिप्तते अनाथसिन्धुरस्फुरत्पमुत्तरीयते मनो विनोदमद्भुतं विवत्सुरूपकं
love with Norfolk to go. దర్శనం చాలా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మేము యాక్చువల్లీ 3 టైమ్స్ అయితే దర్శనానికి వెళ్ళాము. సో ఒకరోజు ఈవినింగ్ వెళ్ళాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళాము. ఆల్సో మళ్ళీ స్పెషల్ దర్శనం చేసుకున్నాము. మేము కాశీలో ఉంచి తెచ్చిన గంగా జలాలతో అభిషేకం చేయించుకున్నాము. సో చాలా 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 బాగా దర్శనం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు రామేశ్వరం గురించి మరేమన్నా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి అని కోరుకుంటున్నాను. బికాస్ ఇది న్యూ ఛానల్. థ్యాంక్ యూ.